ఏప్రిల్ 21 రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అండ్ తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్లీనరీ సెషన్ మీటింగ్ సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వేములవాడలో తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకన్న గారి ఆధ్వర్యంలో, అలాగే కళాకారుల విభాగం ఉత్తర తెలంగాణ విభాగం కన్వీనర్లు బొడ్డు రామన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం ఈ నెల 23 తారీఖు నాడు వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్లో తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ కళాకారుల విభాగం రాష్ట్ర నాయకులు హైదరాబాద్ నుండి ప్లీనరీ సెషన్ మీటింగ్ను ఉద్దేశించి వేములవాడ చైతన్య యాత్రకు రావడం జరుగుతుంది. ఇది కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి స్వాగతం పలికి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధి వేములవాడ నుండి చైతన్య యాత్ర అన్ని జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. కాబట్టి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరినీ కోరుతూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. వచ్చే నెల 21 తారీఖు మరి హైదరాబాద్లో జరిగేటువంటి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం 23 తారీఖు నాడు మరి రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులైనటువంటి సీమసీనన్న గారి నాయకత్వంలో మరి ప్రచార యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి అది మన వేములవాడకు వస్తున్నటువంటి సందర్భంలో మరి మనందరం కూడా ఆ యొక్క ర్యాలీని మరి చైతన్య యాత్రను మనందరం కూడా సక్సెస్ చేయడం కోసం మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ సభాధ్యక్షులు మరి తెలంగాణ ఉద్యమ కళాకారుల కన్వీనర్ అయినటువంటి అన్న కళాతపస్వి ఎల్లపోశెట్టి గారికి, మరి తెలంగాణ ఉద్యమకారుల సంఘ అధ్యక్షులైనటువంటి అన్న సీనియర్ కళాకారుడు నాయకుడు మరి బొజ్జ కనకన్న గారికి, అదేవిధంగా జిల్లా ఉద్యమ కళాకారుల ఉపాధ్యక్షులైనటువంటి గుమ్మడి రాయసం గారికి, మరి సీనియర్ కళాకారుడు గరిగంటి చంద్రన్న గారికి, అదేవిధంగా జిల్లా నాయకులైనటువంటి మరి మామిళ్ళ సత్తన్న గారికి, మరి సీనియర్ కళాకారులు మరి రంగస్థల కళాకారులు అయినటువంటి అన్న శివన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మరి ప్రభుత్వాలు కళాకారులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి వాగ్దానాలు మరి నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో మరి గౌరవనీయులు సీమసీనన్న గారి నాయకత్వంలో మరి ఉద్యమకారులు అదేవిధంగా కళాకారుల యొక్క సమిష్టితోని మరి ప్రభుత్వం దగ్గర అనేకమైనటువంటి న్యాయమైన డిమాండ్లు పెట్టడం జరిగింది. మరి ఈరోజు మరి నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులగణన, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఈ అంశాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళకు తీర్మానం చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరిక నెరవేర్చినందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారులకు తెలంగాణ ఉద్యమ నాయకులకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో దాన్ని నెరవేరుస్తారని పూర్తి విశ్వాసం మరి కళాకారులకు ఉద్యమకారులకు మాకు ఉంది. అందులో భాగంగానే మరి ఆ రోజు మన వేములవాడ నుంచి జరిగేటువంటి చైతన్య యాత్రకు మన అందరం కూడా మెజార్టీగా హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేసి మరి ఈ మళ్ళీ నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీలన్న మన ఉద్యమ వేదిక అలాగే కళాకారుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సమావేశంకి వచ్చినటువంటి మిత్రులందరూ మరియు అలాగే ఈ సభాధ్యక్షులు రాష్ట్ర కళాకారుల కన్వీనర్ ఎల్లపోశెట్టన్న గారు, అలాగే రాష్ట్ర సలహాదారులు బుడ్రామన్న గారు, అలాగే మన రాయేశన్న గారు, మామిళ్ళ సత్యన్న గారు, చంద్రన్న గారు, ఉన్నటువంటి మిత్రులందరూ, అలాగే మన శ్రీనివాస్ గారు పెద్ద కళాకారుడని
ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ అనేక ప్రోగ్రాంలకు అంటే ఇండివిజువల్ ఏమన్నా మనం పిలుచుకొని మాట్లాడేదంటే అంత ప్రేమ గల మంచి సబ్జెక్ట్ చెప్తున్నటువంటి శ్రీనివాస్ గారికి కూడా ఈరోజు నాకు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఒక యాత్ర కోసం మనం 23 నాడు కంపల్సరీ ఉద్యమ వేదిక, కళాకారుల వేదిక స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున మనం అందరం ఒకవేళ ఎంతటి పనులు ఉన్నా కానీ అందరం కలిసి స్వాగతం పలికి దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉందామని కూడా నేను కూడా పూర్తి సహాయ సహకారాలు అన్నింటిలో చెప్తూ, అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం 21 నాడు, వచ్చే నెల 21 నాడు కూడా ఆ జరిగే ప్రోగ్రాంకు కంపల్సరీ కూడా మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అందరం కలిసి కూడా దాన్ని విజయవంతం చేద్దాం. చేయాల్సింది కూడా అందరూ కూడా రావాలి. ఈ కళాకారులు, ఉద్యమ వేదిక నాయకులు, అలాగే మేధావి వర్గం, స్టూడెంట్లో ఉన్నటువంటి ఆనాటి పోరాట యోధులు కూడా ఖచ్చితంగా దానికి హాజరవుతా అని చెప్పారు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే మాకు కూడా చెప్పండి అని చెప్పారు. కాబట్టి అందరం కళాకారుల మరియు ఉద్యమకారుల అత్యవసర సమావేశానికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు భుజ కనకయ్య గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారుల ఉత్తర తెలంగాణ కోఆర్డినేటరు గౌరవనీయులు పెద్దలు బొడ్డురాములు గారు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు, ఉద్యమకారుల ఉపాధ్యక్షులు గుమ్మడి రాజేశం గౌడ్ గారు, అలాగే మరియు ఇతర కళాకారులు మరియు గరిగంటి చంద్రయ్య గారు, మామిల సత్తయ్య గారు, అలాగే సీనియర్ రంగస్థల నటులు శ్రీనివాస్ గారు,